నిత్యం వార్తల్లో వ్యక్తి పాలకుర్తి శాసనసభ్యులు యశస్విని రెడ్డి గారు ఆ రోజు టికెట్ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా ఖచ్చితంగా ప్రతి వార్త వెనుక ఆమె తప్పనిసరిగా కనపడతారు. ఎందుకంటే ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం కానుంది. త్వరలో ముఖ్యమంత్రి గారిని కూడా ఆహ్వానిస్తున్నారనే వార్తల నేపథ్యంలో మనం సుమన్ టీవీ యశస్విని రెడ్డి గారిని ఒకసారి కలుసుకుంది. ముందుగా సుమన్ టీవీ పక్షాన మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ అండి, మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నెక్స్ట్ కార్యక్రమం మీరు అన్నట్టుగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కార్యక్రమం ఏంటి? ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు ఆహ్వానిస్తున్నారు? అసలు కార్యక్రమం ఉద్దేశం ఏంటి? కార్యక్రమము అంటే అది శంకుస్థాపన చేయాలి కదండి, అందుకు మొదలు పెడుతున్నాము. 8వ తారీఖున చేస్తున్నాము. మరి ముఖ్యమంత్రి గారికి పలువురు ముఖ్యమంత్రులకి ఇంకా అట్లనే ఎమ్మెల్యేలకు కూడా ఇన్విటేషన్ పంపడం జరుగుతుంది. ఇంకా దాని ద్వారా ఎంతోమందికి లాభం చేకూరుతుంది. ఎంతోమంది పిల్లలు దగ్గరలో ఉన్న వాళ్ళకి కంప్యూటర్ కోర్సెసే కానివ్వండి, ఇంకా బ్యూటీషియన్ కోర్సెస్, ఇంకా చాలా కోర్సెస్ చెప్పుకుంటూ పోతే అవన్నీ కూడా మనం మేము ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా చేద్దామని అనుకుంటున్నాము. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా అది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ నూతన సంవత్సరం ఏర్పడ్డది మరి ఒక కొత్త ఉత్సాహంతో అందరం కూడా ముందుకెళ్ళాలి. పనులన్నీ కూడా చేసుకోవాలి. గవర్నమెంట్ తరఫున జరగాల్సిన పనులు కూడా మా కాన్స్టిట్యున్సీలో నేను తప్పకుండా చేపిస్తాను. మేడం, ఎన్నికల కంటే ముందే రాజేందర్ రెడ్డి గారు, ఝాన్సీ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తారు మన నియోజకవర్గంలో. అంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటరు వాటి స్ఫూర్తిగానే వచ్చిందా, లేకపోతే ఇంకేదన్నా వేరే కార్యక్రమం బదులు ఇదే ఎందుకు ఆలోచన వచ్చింది? దానికి ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నారేమో కానీ 5 ఏళ్ల నుంచి నడుస్తుందండి ఇది ఆలోచన. భూమి అంతా సేకరించడానికి ఇదంతా 5 ఏళ్ల సమయం పట్టింది. వాళ్ళు ఎందుకు ఇది అనుకున్నారంటే ఎంతోమంది నిరుద్యోగంతో బాధపడుతున్నారు ఇప్పుడు ఇక్కడ. ఆ నిరుద్యోగం అనేది సరే ఒక్కటే కోర్సు కదా, ఎన్నో వేరేవి కూడా మనం నేర్పించచ్చు. పిల్లలకి నేర్పించి దాని ద్వారా వాళ్ళకి బ్యాంక్లో నుంచి లోన్స్ అయినా వచ్చి వాళ్ళ కొంతమంది చిన్న స్మాల్ స్కేల్ బిజినెసెస్ వాళ్ళు పెట్టుకోవడము, మరి కంప్యూటర్ కోర్స్ చేసిన వాళ్ళకి వేరే జాబ్ రావడం, ఇట్లా అయితే వాళ్ళ ఇంట్లో ఒక్కళ్ళకి ఉద్యోగం వస్తే ఇల్లంతా బాగుపడుతుంది కదా. అందుకని చెప్పి ఇది తీసుకురావడం జరిగింది. ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మన దగ్గర కొంచెం వెనకబడి ఉంటాయి, అవి కూడా కొంచెం బాగా మెరుగుపరచాలన్న ఉద్దేశంతో. ఇప్పుడు ప్రజాపాలనలో కొన్నిలో ప్రత్యక్షంగా మీరు పాల్గొన్నారు. మీరు బాగా ఏం గమనించారు? అంటే దేనికి సంబంధించి ఎక్కువ సమస్యలు వస్తున్నాయి? ఎక్కువ ఫంక్షన్లు, ఇల్లు ఇవి బాగా వినిపిస్తున్నాయి. వేరే వాటన్నిటికన్నా కూడా పోయినప్పుడు జనాలు అడిగేది కూడా ఇప్పుడు మాకు ఫంక్షన్ అని అడుగుతున్నారు. ఇండ్లకి కూడా అప్లై చేసుకుంటున్నారు. ఇంకా వేరేవి చేసుకోవట్లేదని కాదు, అవి చేసుకుంటున్నారు, కానీ ముఖ్యంగా ఇవి చేసుకుంటున్నారు. ఒక ప్రత్యేకత ఏంటంటే మేము కూడా చాలా ప్రాంతాలు తిరిగాము. ఒక ఎమ్మెల్యేగా ప్రత్యక్షంగా చాలామంది సందేహాలకు మీరే సమాధానం ఇచ్చారు కొన్ని ప్రజాపాలనలో కూడా. తర్వాత ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరు అన్ని కంప్యూటరైజ్ చేస్తున్నారు. అంటే ఇదంతా కూడా ఎందుకు? భవిష్యత్తులో వారికి ఇంకా కార్యక్రమాల రూపకల్పన చేయడానికా, లేకపోతే ఎందుకు కంప్యూటరైజ్ చేస్తున్నారు మొత్తం అన్ని కూడా సిస్టమేటిక్గా? అంతే అండి. ఇప్పుడు ఏదో మనము ఎవరైనా సమస్యలు చెప్పినా కానీ ఇంకేదైనా కానివ్వండి, ఏదో తీసుకొని వదిలేయడం కదా, మనం కంప్యూటరైజ్ చేసుకుంటే అది రికార్డ్ కూడా మనకు ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో చేసుకొని వస్తుంది. వాళ్ళ యశస్విని రెడ్డి గారి కుటుంబంతో కలిస్తే ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం అవుతాయనే భరోసా ఇంకా ఎట్లా కల్పించబోతున్నారు భవిష్యత్తులో? నేను ఒకటే అండి, నేను అందరికీ కూడా చెప్తున్నా, ప్రతి చోట చెప్తున్నా, నేరుగా రాండి నా దగ్గరికి. మీరు ఎవరినో పట్టుకొని రావాల్సిన అవసరం లేదు. ప్రజల నేరుగా రాండి, సమస్యలు వింటా, తప్పకుండా మళ్ళీ దాన్ని ఫాలో అప్ చేసి. ఇంకొక ప్రశ్న మేడం, ఇప్పుడు మేడం ఇంతకుముందే ఝాన్సీ గారు, రాజేందర్ రెడ్డి గారు కానీ ఆటాకు సంబంధించి అటు తానాకు సంబంధించి చాలా ఎన్ఆర్ఐలు మీరంతా కూడా కాబట్టి చాలా కార్యక్రమాలు చేశారు. మరి ఒక ఎన్ఆర్ఐను ఉపయోగించుకొని ఒక స్కెచ్ ఏమైనా గీస్తారా? ఏదైనా ప్లాన్ ఉందా మీ దగ్గర? ఆల్రెడీ ఒకటి అయిందండి, నాకు చాలా హ్యాపీగా ఉంది. పిల్లలకు కనుక గిఫ్ట్ ఇస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది, నాకు అంత హ్యాపీగా ఉండే. అది చిన్న వర్కే కావచ్చు. నేను ప్రచారంకి పోయిన టైంలో ఏమైందంటే అన్ని చోట్ల పెద్దవాళ్ళు వాళ్ళ డిమాండ్స్ చెప్పడమే కానివ్వండి, బాధలు చెప్పడం కానివ్వండి జరుగుతుంది కదా. ఒక్క చోట మటుకు చిన్న పిల్లలు వచ్చి అక్క మాకు కూర్చోనికి ఇబ్బంది అవుతుంది, మాకు బెంచులు కావాలి అక్క అన్నారు. అంటే నేను అనుకున్నా, నేను గెలవకపోయినా అది వేరే విషయము, పిల్లలకు అది చేయాలని అనుకున్నా. అయితే అది ఇక్కడ ఎన్ఆర్ఐ అక్క వాళ్ళు వచ్చినుండే అనమాట. వాళ్ళు వస్తే నేను ఉత్తగా ఇట్లా అంటున్నా, ఇట్లా పిల్లలు అన్నారు చెయ్యాలి అని అన్నా. వాళ్ళు నోటి నుంచి రాగానే నేను అడగలేదు, మేము చేస్తాము ఆ పని అని అన్నారు. అని మొన్న ఇక్కడ 20 బెంచెస్ డొనేట్ చేయడం జరిగింది స్కూల్కి. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా చాలామంది ఎన్ఆర్ఐస్ కూడా వచ్చి ఇక్కడ లోకల్గా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నా. మరి వాళ్ళు కూడా పుల్ చేస్తామని చెప్పిండ్రు ఎన్ఆర్ఐస్ని. వాళ్ళ ఫండ్స్ తోటి కూడా మేము ఇక్కడ
డెవలప్ చేయడానికి చూస్తాం తప్ప. యాజ్ ఎమ్మెల్యే కాకుండా వ్యక్తిగతంగా ఈ సర్కిల్ అంతా ఉపయోగించుకునే ఆలోచన ఏదైనా చేస్తున్నారా? మీకు ఎన్ఆర్ఎస్ఎల్ అంతా కూడా ఈ ప్రాంతం వాళ్ళను అదే అండి, అదే చెప్తున్నారు, డెఫినెట్గా చేస్తున్నా. ఎందుకంటే మనకి ఎక్కడ ఏ చిన్న సహాయమైనా కానివ్వండి, అది సహాయమే. ఇప్పుడు 20 బెంచ్లు అని చెప్పినా కదా, అది రోజు ఇబ్బంది పడి కింద కూర్చున్న పిల్లలకి ఒక సహాయం అందింది. అట్లనే ఇంకా వేరేవి ఏమున్నా కానీ డెఫినెట్గా ఎన్ఆర్ఐస్ని పుల్ చేసి వాళ్ళ ఫండ్స్ని కూడా గ్యాదర్ చేసి వాళ్ళ ద్వారా మంచి పనులు కూడా చేసేందుకు మాకు ఇక్కడ తప్పకుండా వాళ్ళు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఒకసారి 8వ తేదీ కార్యక్రమం గురించి చెప్పండి మేడం. ఆ సెంటర్ శంకుస్థాపన కావచ్చు, ముఖ్యమంత్రి గారి ఆహ్వానించే ఆలోచన గురించి ఒక్కసారి చెప్పండి. 8వ తారీఖున మా అత్తమ్మ మామయ్య వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి శంకుస్థాపన చేస్తున్నారండి. మరి దానికి అందరికీ ఆహ్వానం ఇచ్చినాము. మరి బిజీగా ఇప్పుడే కదా మా ప్రభుత్వం ఏర్పడ్డది, అందరు బిజీగా ఉంటారు కాబట్టి వీలైన వాళ్ళ మటుకు తప్పకుండా వస్తారండి. మరొకసారి శుభాకాంక్షలు మేడం. మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.